విద్యా వ్యవస్థను నడపడం అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత ఈజీ కాదు. మరి ఆ విద్యాశాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డిని అలవోకగా తిట్టేస్తూ ఉంటారు. చాలా ఈజీ కదా తిట్టడం. కానీ మరి ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి విద్యాశాఖకు సంబంధించి మరి ఆ బాధ్యతలు ఎంత పకడ్బందీగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ నుంచే భారతదేశ భవిష్యత్తును నడిపించేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడి నుంచి వస్తారు. అలాంటి విద్యా వ్యవస్థ మీద నిర్లక్ష్యం, సమీక్ష చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు మరి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. మరి అదేవిధంగా 10th క్లాస్ రిజల్ట్కి సంబంధించి కూడా అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి 11,000 మంది విద్యార్థులకి. సో మరి ఎక్కడ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు? సో ఇది 10th క్లాస్ ఈ రకంగా ఉంటే ఇప్పుడు డిఎస్సికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి, జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అభ్యర్థులను మోసం చేశారు. మేము వస్తే మెగా డిఎస్సి అన్నారు, మొదటి చేసి ఇదే పని అన్నారు. సంవత్సర కాలం అవుతుంది. మరి ఇప్పుడైనా మరి వాళ్ళ కష్టాలు తీరుతున్నాయంటే ఇప్పుడు కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కొన్ని సంవత్సరాలుగా కన్నీళ్లు పెట్టుకుంటూ కంటికి నిద్ర లేక, కడుపు నిండా తిండి లేక, కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళు డబ్బులు పంపకపోతే వీళ్ళు చదువుకోవడానికి టైం లేకపోయినప్పటికీ కూడా పార్ట్ టైం జాబులు చేసి కనీసం ఒక్క పూటనైనా తినాలి కదా అని చెప్పి కష్టపడి చదువుతున్నటువంటి కన్నీళ్ళు, ఆ కష్టాలు ఎవరికి అర్థమవుతాయి? అర్థం కావు. వాళ్ళ బాధలకు ఎవరు తెలుస్తాయి? తెలియవు. ఇప్పుడు మీడియా ఉంది, అధికారంలోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కొంతమంది మూర్ఖులు ఉన్నారు. వెళ్ళి చూడండి, ఒక్క నిమిషం కూడా వృధా కానీ తెలుసా వాళ్ళు? ఒక్క నిమిషం కూడా అంత విలువైనది టైం పాపం వాళ్ళకు. అలాంటి వాళ్ళ పట్ల కొంతమంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందంటే మీకేం తెలుస్తుంది? ఆ ఇబ్బందులు మీకేం తెలుస్తుంది? కష్టాలు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు 2024లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ 2025లో వస్తే వయసు తేడా రాదా? వయోపరిమితి ఇబ్బందులు రావా? మరి కష్టాలు ఎవరికి తెలుస్తాయి? అన్ని రోజులు కష్టపడేటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? అది మీకు అర్థమవుతుంది. ఆ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఆ బాధ ఏందో. మీకేం తెలుస్తుంది? మరొక ఇబ్బంది ఏంటంటే ఒక జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటాయి, మరొక జిల్లాలో తక్కువ పోస్టులు ఉంటాయి. గతంలో ఏ రకంగా ఉండేది? వాళ్ళ జిల్లాల్లో వాళ్ళు అప్లై చేసుకొని వేరే జిల్లాలో ఓపెన్ కేటగిరీలో పెట్టుకునేవాళ్ళు. అప్పుడు ఆ అవకాశం. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒక జిల్లాకే పరిమితం చేశారు. అది ఉంటే అక్కడైనా ఓపెన్ కేటగిరీలో అక్కడైనా వేరే జిల్లా పెట్టుకో, లేకపోతే నీ జిల్లాలో పడిసావు. ఇంకంతే. ఇంక పోయింది అనుకోండి, ఆ వ్యక్తి జీవితం నాశనం. అంతే, ఇంకా చాప్టర్ క్లోజ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వాళ్ళు పెట్టేది ఎప్పుడో చేసేది ఎప్పుడో పెట్టినా కోర్టులోకి పోతారు. మళ్ళీ అప్పటికి వాళ్ళ వయసు అయిపోతుంది పాపం. ఇంకంతే. మళ్ళీ ఇది కాదన్నట్టు పుండు మీద కారం చల్లినట్టుగా ఇంటర్లో 45% మార్కులు రావాలి, డిగ్రీలోనేమో 50% మార్కులు అని చెప్పి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే దీని ఎఫెక్ట్ కారణంగా 7 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు నాశనం, వాళ్ళందరికీ నష్టం కలిగే విధంగా వాళ్ళందరికీ నష్టం కలిగేటువంటి పరిస్థితి. తెలంగాణలో 40% ఉంది. సో దాని ప్రకారమైన అమలు చేయండి అంటే అది లేదు. టెట్లో అయితే రిజర్వ్ అభ్యర్థులకు 40% చేశారు, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు చేయలేదు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ నిర్వహించాలి, ఆ టెట్ నిర్వహించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇందులో టెట్లో ఉన్నటువంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు కాబట్టి ఆ రకంగా అభ్యర్థులకు కొంచెం కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి 4 రోజులు సరిపోదా అంటే మీరు వెళ్ళి చదవండి, తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళు ఎంత కష్టపడతారో. చదువుకుంటూనే అన్నం తినేవాళ్ళు ఉంటారు కొంతమంది, చదువుకుంటూనే బాత్రూమ్ కూడా పోయినటువంటి అభ్యర్థులను చూశాను నేను. వాళ్ళ కష్టాలు నేను తెలుసుకున్నాను. ఎందుకంటే టైం లేదన్నా చదువుకోవాలి అని చెప్పి నిద్ర ఉండదో తెలుసా వాళ్ళ. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను చూడండి పాపం, వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి, కంట్లో నీళ్ళు గారుతూ ఉంటాయి, నిద్ర ఉండదు వాళ్ళకి. అంత కష్టపడుతుంటారు వాళ్ళు. 90 రోజుల సమయం కావాలని చెప్పి ప్రిపేర్ కావాలనంటే లేదు, 40 రోజులు సరిపోదా అంటారు. ఒకే జిల్లాకు ఒకే ప్రశ్నపత్రం ఏమంటే అది లేదు. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా కఠినమైనటువంటి నిర్ణయాలు. వీళ్ళు 90 రోజులు గడువు అడిగితే మాత్రం ఇవ్వరు, వాళ్ళు మాత్రం సంవత్సరాలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా వీళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోవచ్చు. వాళ్ళు అప్పటికి ఏ కోర్టులు కానీ ఏవి కానీ అడ్డురావు, వాళ్ళకి ఏం చెప్పరు. వీళ్ళు అడిగేసరికి కోర్టులు వద్దన్నాయి, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు అంటారు. ఫైనల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ప్రిపేర్ అయితే అంతా అయిపోతారు కదా పాపం. అయిన తర్వాత ఈ కోర్టులకు పోవడం, స్టేలు తీసుకురావడం, ఎగ్జామ్ జరగకుండా చూసుకోవడం, ఇట్లా వీళ్ళు చేసే పనులు ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్ని రకాలుగా నష్టపడుతున్నారు పాపం ఈ అభ్యర్థులు. ఆల్ టికెట్లో గందరగోళం, ఆల్ టికెట్లో ఒకటి ఉంటుంది, ఆన్లైన్లో ఒకటి ఉంటుంది. ఒకే రోజు ఒకే టైంకి 2 పరీక్ష కేంద్రాలు వేరు ప్రాంతాల్లో, ఇక్కడ హైదరాబాద్లో ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి. ఎట్లా అసలు? సో ఇంత గందరగోళం, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ అభ్యర్థుల యొక్క బాధలేంటి, వాళ్ళ కన్నీళ్ళు వెనుక ఉన్నటువంటి కథ ఏంటని చెప్పి ఒక్కరన్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఎప్పుడైనా కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ అభిప్రాయాలు సేకరించారా? లేదు.
అభ్యర్థులు అడగాలంటే పాపం రోడ్ ఎక్కాలంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు రోడ్ ఎక్కలేనటువంటి పరిస్థితి. ఒక మీడియా ముందువే మా కష్టాలు చెప్పుకోవాలంటే అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుందని చెప్పి అట్లే కష్టపడి చదువుతూ ఉన్నారు వాళ్ళు పాపం. వాళ్ళ తరఫున ఎవరైనా అడిగారు అనుకోండి, వీడి పేటీఎం మ్యాచ్ అని వీడి బూతులు తిట్టేది, వాడు ఆ పార్టీ వీడి ఈ పార్టీ అని చెప్పి వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తారు. మరి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ డిమాండ్లు మరి ఎప్పుడు తెలుస్తాయి? ఎవరు మాట్లాడతారు వాళ్ళతో? మీరు మాత్రం మీకు నచ్చినటువంటి టైంలో సంతకాలు పెడతారు, మీకు నచ్చినటువంటి టైంలో నోటిఫికేషన్లు ఇస్తారు, అంతా మీ ఇష్టమే. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి 2-3 నెలల టైం పడుతుంది అంటారు. మరి ఈ విద్యా సంవత్సరం మీద అవుతుందా? అనుమానాలే. ఇప్పుడున్నటువంటి టీచర్లకు సంబంధించి మరి సర్దుబాటు చేసే దాంట్లోనే చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రతిదీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితే ఉంది. ఎవరి అధికారంలో ఉన్నా కూడా డిఎస్ అభ్యర్థుల విషయంలో మరి ఆటలాడుతున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదనేది ముమ్మాటికి నిజం.